రోషం 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 ఉండాలి. లోకానికి సాష్టాంగ పడ్డావంటే, లోకానికి తల ఉంచావంటే సైతాను గాడి కాలు మొక్కినట్టే, జాగ్రత్త. ఎట్టి పరిస్థితి ఏసై ఎంత రోషం ప్రదర్శించాడో, సాతానా పొమ్ము అన్నట్టుగా, ఏ లోకమప్పో, నాకు యేసు కావాలి అవటం చూసా. అందుకే చెప్తున్నా. 2 మనుషులు మోసగిస్తారు, 2 శత్రువైన సైతాను మోసగిస్తాడు, 3 మన హృదయమే మనల్ని మోసం చేసింది. అది ఎలా చేసిందో తెలుసా? ఇప్పుడు అది కూడా చెప్తా. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. యూట్యూబర్స్ మనం దేవుని పనే చేస్తున్నాం కదా అని దేవుడు వాక్యం మాట్లాడినప్పుడు వాక్యం విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని జీవితాన్ని దిద్దుకొని దేవునికి దగ్గర కాకుండా, ఇప్పుడు నేను వాక్యం చెప్పాను అనుకో, లేకపోతే ఎవరన్నా దైవజనం లేదన్న వాక్యాలు చెప్పారు అనుకో, వాటిని కటింగులు చేయటం, యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, ఈ పూటకి మామ. ఇందులో పాస్టర్ల మినహాయింపు లేదు, విశ్వాసుల మినహాయింపు లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈరోజు అందరూ యూట్యూబర్లు అయ్యారు. అదే పిచ్చి. ఒకప్పుడు దేవుని వాక్యం వింటే, అరే ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నాడు, నేను సిగ్గు తెచ్చుకోవాలి, మారు మనసు పొందాలనే ఫీలింగ్ ఒకప్పుడు. ఇప్పుడేమో అరే భలే పాయింట్, నేను అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. ఇది కానీ అప్లోడ్ చేస్తే పెద్ద వ్యూస్ వస్తాయి. ఇప్పుడు సబ్స్క్రైబ్ కావాలి, వ్యూస్ కావాలి. ఇప్పుడు భక్తులు ఎట్ట తయారయ్యారు, భక్తులు ఎలా మారిపోయారు, భక్తి ఎలా మారిపోయింది, ఈ టైపుకి తిరిగింది మైండ్. కానీ దాన్ని కూడా ఏమనుకుంటున్నారు, నేను దేవుడికి భక్తే చేస్తున్నాను, నేను దేవుడికి సేవే చేస్తున్నాను అనుకుంటున్నారు. బాగా సెల్ ఫోన్ చూడటం, సెల్ ఫోన్. అదే పిచ్చి 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 పిచ్చి. సేవ వదిలేశారు, ప్రణాళిక వదిలేశారు, ప్రార్థన వదిలేశారు, దేవుడితో సహవాసాన్ని వదిలేశారు. ఎలాగైపోయారు? అందరి సోప యూట్యూబ్లో పెట్టాలి. ఇప్పుడు సేవకుల తపనదే, విశ్వాసుల తపనదే, పరిచారకుల తపనది. కొంచెం సందు దొరికినా సరే యూట్యూబ్లో దాన్ని అప్లోడ్ చేయాలి.